వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే మీరందరికీ కూడా రాబోయే శివరాత్రి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈ వీడియోలో మనం రేవతి నక్షత్రాన్ని గురించి చూద్దాం. సో రేవతి నక్షత్రానికి ఈ శివరాత్రి రోజున ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందని చూద్దాం. సో రేవతి నక్షత్రం, రేవతి అనగానే ఐసోలేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కావాలని చూస్తుంటారు, కొంచెం ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. బట్ అందరితో కలిసిమెలిసి ఉన్న ఎక్కడో దగ్గర ఒక ఒంటరితనాన్ని ఎంతసేపు క్యారీ చేసే లక్షణాల్లో రేవతి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం రేవతి నక్షత్రానికి జనరల్గా 2 kinds ఆఫ్ నక్షత్రాలు ఉంటాయి. రేవతిలో పాజిటివ్, విపరీతమైన పాజిటివ్ ఉంటుంది. ఇది శుక్రుడు ఉచ్చ స్థితి పొందే నక్షత్రం. అంటే రేవతి నక్షత్రం మీద 27 degrees దగ్గర శుక్రుడు ఉచ్చ స్థితి పొందుతాడు. భోగభాగ్యాల్ని అనుభవించడానికి ఉన్న మొట్టమొదటి నక్షత్రం. అలాగే శుక్రుడు ఎంతసేపు భోగాన్ని ఇస్తాడు, వైభోగాన్ని ఇస్తాడు, లేకపోతే లగ్జీరియస్ లైఫ్ని ఇస్తాడు అని కూడా ఎంతవరకు కరెక్టో, శుక్రుడు ఏమాత్రం జాతక చక్రంలో ఇబ్బంది పడినా, లేదంటే కంజక్షన్స్ బాగోకపోయినా, లేదంటే బ్యాడ్ కంజక్షన్స్లో ఎఫ్లెక్షన్ అయ్యి ఉన్నా, లేకపోతే మేలిఫిక్ అయ్యి ఉన్నా ఏమవుతుంది, భోగభాగ్యాలు కాకుండా ఈ చాలామంది రేవతి నక్షత్రాలు మీరు ఎప్పుడైనా కనిపిస్తే కొంచెం నేను ఇందాక చెప్పినట్టుగా లగ్జరీస్ లైఫ్ను వీళ్ళు అనుభవించి, కానీ చాలా మటుకు డౌన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ను అనుభవిస్తారు. అంటే చాలా మటుకు కోట్లు చూస్తారు లైఫ్లో, బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో రూపాయి కూడా లేని పరిస్థితిని చూస్తారు వీళ్ళు. సో వీళ్ళకి ఎమోషన్స్ ఎప్పుడు కూడా అంటే వీళ్ళు అటాచ్మెంట్కి డిటాచ్మెంట్కి చాలా దగ్గరగా ఉంటారు. చాలామంది తెలియకుండా జీవితంలో నమ్మి మోసపోవడంలో మొట్టమొదటి నా నక్షత్రం రేవతి నక్షత్రం. అంటే అందరితోటి మంచిగానే ఉంటామని ఒక విపరీతమైన వెరీ గుడ్ పీపుల్ వీళ్ళు. చాలా అంటే వీళ్ళకి ఎంతసేపు కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళ జీవితంలో తల్లి కానీ, తల్లికి సంబంధించిన ఒక ప్రేమ మిస్ అవుతుంది. తల్లి కొంచెం ఎప్పుడు రెబల్ నేచర్తో ఉంటుంది. సో రెబలిక్గా ఉంటారు మదర్స్ ఎక్కువగా. సో మదర్ మైండ్ ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏదైనా సరే ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళి అలా తిరుగుదాం, అక్కడ నుంచి ఆ షాప్ వస్తుందని అని చెప్పడానికి, ఇక్కడికి వెళ్ళి ఎలా వద్దు ఇలా వద్దు ఇలా వద్దు అది ఎలా అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కంటిన్యూస్ మైండ్ ఫ్లో ఉంటుంది. మెయిన్ మదర్ వల్ల చాలా మటుకు వీళ్ళ వైవాహిక జీవితం పాడడానికి రీజను, మదర్ వల్ల ప్రాపర్టీస్ పోవడానికి రీజను, మదర్ వల్ల ఇంట్లో ఫస్ట్ అశాంతి కానీ, లేదంటే అశాంతి అని నేను అనను, బట్ నేచర్ అలా ఉంటుంది. అంటే ఇంట్లో మదర్కి ఇప్పుడు దూరంగా ఉంటే బాగుండాలా అని అనిపించేస్తుంటుంది, బట్ మదర్ని వదిలి ఉండలేరు వీళ్ళకి. మదర్ ఎమోషన్స్ విపరీతంగా ఉంటాయి, మదర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మదర్ నుంచి వచ్చే బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. మదర్ నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, ఇదే ప్రేమని ఒక లవ్ చేసేవాడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయడము, లేకపోతే పెళ్ళైన తర్వాత భర్త దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం. బట్ ఇది క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది వీళ్ళకి. జనరలైజ్డ్గా చాలా రేవతులకి ఒక 1000 చక్రాలు చేస్తే 700, 800 ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు కూడా ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయని అర్థం. కొంతమందికి వివాహం అయిన తర్వాత వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం కానీ, అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి చాలా మంచి. బట్ అబ్రాడ్ వెళ్ళినా సరే చాలామంది రేవతి నక్షత్రాలకి వివాహం ముందు ఒక జీవితం, వివాహం తర్వాత ఒక జీవితం, ఈ 2 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. వివాహానికి ముందంతా చాలా కొంచెం పర్వాలేదు, మదర్ ఒకటే కదా కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది, ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఉద్యోగం కోసం ఇబ్బంది పడి చాలా ఉద్యోగాలు మారుతారు వీళ్ళు. రెజ్యూమ్లో రాసుకోవడానికి చిరాకు పడి సిగ్గుపడే ఉద్యోగాలు కూడా చేస్తారు. చాలా మటుకు రెజ్యూమ్స్ మార్చలేరు, అంటే రెజ్యూమ్స్లో వీళ్ళు చేసే జాబ్స్ అన్నీ కూడా మెన్షన్ కూడా చేయలేరు. అలాంటి ఉద్యోగాలు చేసిన పరిస్థితులు ఏర్పడతాయి వీళ్ళకి. కంటిన్యూస్ జాబ్ చేంజెస్ ఉంటాయి, ఒక దగ్గర నిలకడ అనేది ఉంటుంది వీళ్ళకి. సో ఎంతసేపు కూడా నీటి ప్రవాహం, వీళ్ళ దగ్గర డబ్బు వచ్చినా సరే అంతే స్పీడ్గా ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ దీస్ పీపుల్ కెన్ మేక్ మనీ, వీళ్ళు డబ్బు సంపాదించగలరు. డబ్బు ఫ్లో ఆఫ్ అంతే స్పీడ్గా ఖర్చు అవుతూ ఉంటుంది, అంతే స్పీడ్గా ఖర్చు పరిగెడుతుంది వీళ్ళకి. ఖర్చు వీళ్ళు జస్ట్ నిలబడి ఇంట్లో ఏమీ చేయకూడదు, నేను దాచుకోవాలనుకున్నా సరే అది ఎవడొకటే పట్టుకెళ్ళిపోతాడో తెప్పించి డబ్బు నిలబడడం అనేది జరగదు. బట్ ఫ్లో ఆఫ్ మనీ అనేది కంటిన్యూగా ఉంటుంది. బట్ ఇలాంటి కొన్ని ఇబ్బందులు రేవతి నక్షత్రానికి ఉన్నప్పటికీ కూడా, బట్ స్టిల్ రేవతి ఎక్కడ సర్వైవ్ అవుతుంది అని అడిగితే, వీళ్ళకి ప్రేమ నుంచి వీళ్ళు చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ని ఇస్తారు. అదే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ని కోరుకుంటారు వీళ్ళు. బట్ ఆ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఉండదు. మ్యారేజ్ అయిన తర్వాత చాలా మటుకు ఆ లవ్ రకరకాలుగా అంటే క్వైట్ ఆపోజిట్ నేచర్లో ఉండడం, అంటే క్వైట్ ఆపోజిట్ నేచర్లో వాళ్ళు మారడం, అది మనం అడ్జస్ట్ కాలేని పరిస్థితికి రావడం, ఈ కైండ్ ఆఫ్ ఒక బాండింగ్ అనేది ఉంటుంది రేవతి నక్షత్రం. చాలా మటుకు అతి తక్కువ చక్రాల్లో ఎక్కడైనా సరే ఈ మ్యారేజ్ పరంగా రేవతి నక్షత్రం బాగుంది, హ్యాపీగా ఉన్నది, మా మదర్తో చాలా బాండింగ్ ఉన్నది అనేది ఎక్కడన్నా గురువేక్షణ ఉన్నప్పుడు కానీ, లేదంటే కనుక కంజక్షన్స్ మేల్ఫిక్ కానప్పుడు వెరీ రేర్ కేసెస్లో జరుగుతాయి అవి. జనరలైజ్డ్గా ఎప్పుడు కూడా రేవతి నక్షత్రం
పర్సులో రూపాయి కోసం నెత్తుకునేది, అంటే కోట్లు సంపాదించి వ్యాపారాలు కిందన పడిపోయి, లేకపోతే విపరీతమైన ఖ్యాతి సంపాదించి అక్కడి నుంచి కిందన పడి, లేదా కనుక విపరీతమైన రాజకీయ భోగాన్ని సంపాదించి అక్కడి నుంచి కింద పడి, రూపాయి కూడా లేని పరిస్థితుల్లో కిటకిటలాడిపోతా ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకుండా విపరీతమైనటువంటి తెలివితేటలు, శక్తి, నాలెడ్జ్ అన్నీ ఉండి కూడా వాక్సిద్ధి బాగా కలిగి ఉంటారు వీళ్ళు. ఇలాంటివన్నీ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి ఆ అమౌంట్ కానీ ఇది కానీ కుదరక వాళ్ళకి ఇబ్బంది పడడం, ఎక్కువగా రుణాలు చేయడానికి అవసరం రావడం, రుణాలు దొరక్క ఇబ్బంది పడడం, లేకపోతే రుణాలు తీర్చలేక ఇబ్బంది పడడం, బ్యాంకులకు లోన్లు లెగ్గొట్టడం, అంటే చాలా హైఫైడ్ లైఫ్ బతికి ఒక్కసారే 10 మందిలో తలంచుకోలేని పరిస్థితులు, వాటి వివాహం తర్వాత రావడం కానీ, లేకపోతే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే బుధుడు పూర్తిగా నేర్చబడే స్థానం ఏదైనా ఉందంటే ఈ మీనరాశి. అలాగే శుక్రుడు ఉచ్చస్థితి పొందే స్థానం ఉన్నదంటే వీళ్ళు భోగభాగ్యాలు అనుభవించడం ఎంత నిజమో, వ్యాపారాల్లో కూడా పరిపూర్ణంగా కింద పడడం అదే నిజం. దాంతోపాటుగానే ఈ మీనరాశికి వచ్చేటప్పటికి బుధుడు క్వైట్ ఆపోజిట్గా, అంటే కన్యారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. వీళ్ళ రకం అంటే సప్తమాధిపతి ఇక్కడ నేర్చబడతాడు. వివాహానంతరం చేసే వ్యాపారాలు కానీ, చేసే మాట కానీ, ప్రేమ కానీ, వ్యవహారాలు కానీ చాలా మటుకు డౌన్ఫాల్లోనే ఉంటాయి. వైవాహిక జీవితంలో పడే ఇబ్బంది నుంచి తొలగిపోవడానికి చేసే రెమెడీస్ కానీ ఏదైనా చేయండి. బట్ నేను రేవతి నక్షత్రానికి పరిపూర్ణమైన డిగ్రీస్ని బేస్ చేయకుండా, రేవతి నక్షత్రం అయితే ధన నక్షత్రం, ట్రావెల్ నక్షత్రం, టూరిజం నక్షత్రం. వీళ్ళు సరదాగా ఎక్కడికైనా తిరగడానికి చాలా ఇష్టపడతారు. వీళ్ళు మంచి ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు. యాక్చువల్గా ఫుడ్ పెట్టడానికి ఇష్టపడతారు. 10 మంది 20 మంది ఉన్నారంటే వీళ్ళు ఫుడ్ పెట్టడానికి ఇష్టపడతారు, ఫుడ్ చేయడానికి ఇష్టపడతారు, ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు, 10 మందికి దానం చేయడానికి ఇష్టపడతారు, వీళ్ళు చాలా చారిటీ చేయడానికి చాలా ఇష్టపడతారు. దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్. ఈ గుడ్ పీపుల్ వల్లే వీళ్ళ ప్రాబ్లం. ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతారు. అంతా నిజమే అనుకుంటారు, చుట్టుపక్కల ఉన్న అంతా కూడా నిజమే కదా అనే టైప్లో భ్రమలో బతుకుతుంటారు. అందరికన్నా మెయిన్ వీళ్ళ మదర్కి సంబంధించి, మదర్ విల్ బి సమ్వేర్ విలన్. అందరి జీవితాల్లో ఇలా ఉంటుందని వీడియోలో పొలోమని కామెంట్లు పెట్టేకండి. బట్ మోస్ట్ ఆఫ్ ద రేవతి నక్షత్రం చెప్పాలి, వీడియో చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మదర్ వల్ల వివాహాలు పోవడం కానీ, మదర్ వల్ల ప్రాపర్టీస్ పోవడం కానీ, మదర్స్ కజిన్స్ వల్ల ఇబ్బంది పడడం కానీ, లేకపోతే మదర్స్కి సంబంధించిన అంటే పిన్నమ్మలు, పెదనాన్నలు, ఈ టైప్ ఆఫ్ జనరలైజ్డ్గా రేవతి చాలా డిస్టెన్స్డ్ ఓరియంటెడ్గా ఉంటుంది రిలేటివ్స్కి. ఈ కైండ్ ఆఫ్ నేచర్తో ఉన్నటువంటి క్వాలిటీస్ ఉంటాయి. సో పాదాలను బట్టి ఇంకా విశ్లేషించి చెప్పొచ్చు, అది వేరే విషయం. బట్ నక్షత్ర క్వాలిటీస్ అయితే, సో నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి కొన్ని ప్రొఫెషన్స్ చెప్తాను. ఈ ప్రొఫెషన్స్ చాలా బాగుంటాయి. రేవతి నక్షత్రానికి ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి రేవతి నక్షత్రంలో చాలామంది ఏమంటారు, ఈ జాతకాలు, ఈ ఉంగరాలు మార్చడం, గురువులను మార్చడం. రేవతి నక్షత్రానికి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు జాతకంలో రెమెడీ చేసుకోవడం ఇబ్బంది అయితే వీళ్ళు గురువును మార్చేస్తారు ఫస్ట్. ది కీప్ ఆన్, అంటే రేవతికి సింపుల్గా ఒకటి చెప్తాను, వీళ్ళ జీవితంలో చాలా విషయాలు తెలిసినట్టు అనిపిస్తాయి కానీ జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అనే ఒక సామెత పరిపూర్ణంగా రేవతికి ఉంటుంది. రకరకాల ఉద్యోగాలు, రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్నీ జీవితంలో చాలా మటుకు అన్నీ అంటే మిడిమిడి జ్ఞానంతో కూడగొట్టుకుని ఉంటారు కానీ ఎక్కడ కూడా మాస్టర్ చేయలేరు. వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంత అలా చేయలేరు. వీళ్ళు ఎంతసేపు ఎక్కువగా మాట్లాడడానికో, లేకపోతే విశ్లేషించడానికో, లేకపోతే ఇంకోటి ఈ రకంగా ఇష్టపడినప్పటికీ కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు మటుకు ఫోకస్ పోతుంటుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఒక దగ్గర ఎక్కడైనా ఉద్యోగం చేసి నిలకడగా నిలబడదాం అనుకునేటప్పటికి ఏదైనా ఇబ్బంది రావడం, మళ్ళీ మానేయడం, లేకపోతే ఇంకోటి ఏదో, బట్ ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వెళ్తారనమాట. తర్వాత జీవితంలో సెట్ అవుతున్నాం కదా అనుకునే మూమెంట్కి కరెక్ట్ టైంకి చాలా మటుకు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు బికాజ్ ఆఫ్ ఫ్రెండ్స్. వీళ్ళకి జనరల్గా ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు అని అంటే వీళ్ళకి ఊరంతా ఫ్రెండ్సే. అలాగని చెప్పి వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటే ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా టచ్ మీ నాట్ క్యారెక్టర్స్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. నచ్చినప్పుడు దేవుడిని విపరీతంగా ప్రేమించేస్తుంటారు, నచ్చినప్పుడు దీపం పెట్టరు. వీళ్ళంతా కొంచెం డిఫరెంట్ ఓరియంటెడ్లో ఉంటుంది రేవతి నక్షత్రం అనేది. వెన్ దే నీడ్ దే డూ ఇట్ ఎనీథింగ్, అంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే చేయాలనిపించినప్పుడు దే విల్ డూ మెనీ థింగ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా, సో రేవతి నక్షత్రం సంబంధించి ఈ మహాశివరాత్రికి సంబంధించి చేసుకోబోయే రెమెడీ ఏంటంటే మహాలింగార్చన చేయడం జరుగుతుంది. సో రేవతి నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాలింగార్చనలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి మహాలింగార్చన చేసుకునేటప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోకి సంబంధించి ప్రత్యేకించి మీరందరూ కూడా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకుంటే అసలు రేవతి డౌన్ఫాల్ ఎందుకు అవుతుంది, మ్యారేజ్ తర్వాత ఇబ్బంది ఎందుకు వస్తుంది, మ్యారేజ్ తర్వాత సెపరేషన్స్ ఎందుకు వస్తాయి, లేకపోతే మ్యారేజ్ అనేది మీ జీవితంలో అంటే మ్యారేజ్కి ముందు ఒక లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ ఎందుకని మారుతుంది, ఇన్ని కోట్లు సంపాదించిన మీరు ఒక్కసారి కిందకి ఎందుకు పడ్డారు, అసలు మీరు మళ్ళీ పైకి లెగాలంటే ఏం చేయాలి, ఏ రెమెడీస్ చేసుకోవాలి, అసలు జాతక చక్రం ఏం చెప్తుంది మీకు, ఇలాంటి విషయాల గురించి, ఇలాంటి నివృత్తుల గురించి, ఇలాంటి దోష నివారణల కోసం మీరు ప్రత్యేకించి ఏ వ్యాపారంలో సరే ఉచ్చస్థితి పొందడానికి అసలు ఎలాంటి వ్యాపారాలు చేస్తే రేవతి నక్షత్రం వాళ్ళు ఉచ్చస్థితి పొందుతారు, జీవితంలో ఉన్నతమైన
ప్రప్రథమైన ఉన్నతమైన స్థాయికి వెళ్ళి నిలబడతారు. ప్రతిసారి కూడా ఫ్లో ఆఫ్ మనీ కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా రూపాయి కోసం నేను కింద పడకూడదు, రూపాయి లేని లైఫ్ లేకుండా ఉండాలి నాకు అని, అంటే రూపాయల కోసం ఇబ్బంది పడే జీవితం వద్దు నాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చితే కన్సల్టేషన్స్ తీసుకుని ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయడం జరుగుతుంది. సో రేవతి నక్షత్రానికి సంబంధించింది. అలాగే ఈ శివరాత్రికి 8వ తారీఖున మార్చి 8వ తారీఖున మహాలింగార్చన చేయడం జరుగుతుంది. ఈ మహాలింగార్చనకు సంబంధించి 5వ తారీఖు వరకు అయితే బుకింగ్స్ జరుగుతున్నాయి. సో 5వ తారీఖు వరకు బుకింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రత్యేకించి కొన్ని నక్షత్రాలు చెప్తాను. అశ్లేష, ధనిష్ట, పుష్యమి, పునర్వసు, అరుద్ర, రేవతి, స్వాతి, చిత్త, అలాగే భరణి నక్షత్రాలు, పూర్వాషాఢ నక్షత్రాలు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు పంపించే ప్రయత్నం చేయండి. మీరు ఏ దేశంలో ఉన్నా సరే ప్రత్యేకించి రేవతి నక్షత్రంలో విదేశాలు వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాల్లో స్థిరపడడం, విదేశాలు వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితం చాలా మార్పు చెందడం, సో చాలా విషయాలు ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఫారెన్ మనీతో చాలా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళు బిలియనీర్స్ కావాలంటే ఏం చేయాలో కన్సల్టేషన్స్ తీసుకున్న తర్వాత ప్రత్యేకించి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పరిపూర్ణమైన జాతక చక్రంలో అంశ, నవాంశ, దశాంశ చక్రాలని, అలాగే కెరియర్కి ప్రత్యేకించి దశాంశ చక్రంతో పాటు భావచలితాన్ని కూడా, అలాగే చరదశల్ని, అలాగే వింశోత్తర దశల్ని చాలా పరిపూర్ణంగా చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉంటాను మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.